తెలంగాణలో బంద్ కొనసాగుతుంది. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చారు. బంద్కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇచ్చాయి. ఇక బస్ డిపోల దగ్గర నేతలు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకుంటున్నారు. బంద్ లో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇక జేబీఎస్ దగ్గర ఈటల రాజేందర్ నిరసన చేపట్టారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నినాదాలను చేశారు. తెలంగాణ బంద్తో జేబీఎస్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై జేబీఎస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీజేసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి రేతిపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ వీళ్ళంతా కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా మా ప్రభుత్వం తరఫున మేము పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరేమో ఒకవైపు ప్రభుత్వ హైకోర్టు మరియు హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుంది, మరొక వైపు ఇప్పుడు ఇక్కడ బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి, మరొక వైపు దానికి బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలుపుతుంది. మీరు మరొక వైపు ఏమో బీజేపీనే అడ్డుకుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది పార్టీ పిలుపు కన్నా బంద్ కన్నా బీసీ సంఘాల బంద్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జనగణన చేసి దీని తర్వాత దాని బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ కావడానికి బీఆర్ఎస్లు బీజేపీ కూడా మద్దతు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళినాక గవర్నర్ గారు ఎక్కడ పంపించాలి, కేంద్రానికి పంపించి వాళ్ళు పాస్ చేస్తుంటే ఈరోజు ఎలక్షన్లు అయ్యేది, 42% రిజర్వేషన్ అందరికీ దక్కేది. ఈ ఆపింది ఎవరు? బీజేపీ వాళ్ళే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. ఇక్కడికి ఆగకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా మంత్రులు, మన రాష్ట్రం నుంచి అందరు ఎమ్మెల్యేలతో పాటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎంపీలు కూడా జంతర్ మంతర్ ఢిల్లీలో ఏదైతే ధర్నా చేశామో ఆ ధర్నాలో అందరూ పాల్గొని మద్దతు ఇచ్చారు. ఈ 42% రిజర్వేషన్ పాస్ కావాలని. అక్కడ ఆ ధర్నా తర్వాత మా ఒక డిమాండ్ ఏముండే, ప్రెసిడెంట్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావించాలన్న అది కూడా ప్రస్తావించాలి. అక్కడి కాకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆర్డినెన్స్ తర్వాత మళ్ళీ కోర్టులోకి వెళ్ళాము. కోర్టులోకి వెళ్ళాక ఏమన్నాం, కనీసం మీరు ఒకవేళ ప్రభుత్వ పరంగా ఇది చట్టపరంగా 42% ఇవ్వకుండా పార్టీ పరంగానే ఇస్తాను. అది కూడా ఇయ్యని కూడా చేసింది ఎవరు? ఈ కోర్టు న్యాయస్థానం కావచ్చు, ఆ కేంద్రమే కావచ్చు. ఇవన్నీ వాళ్ళు చేసి ఉంటే అయ్యేది ఒకటి. రెండోది, ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు ఏం చేశారు, ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏదైతే ఉందో 50% దాటొద్దు అని వారు ఒక చట్టం తీసుకొచ్చారు. వారు ఆ చట్టం తీసుకురాకున్నా ఈరోజు బీసీలకు మేలయ్యేది. వారు ఆ చట్టం తీసుకొచ్చి వీళ్ళకు మెడకు ఏ విధంగా చేసి పెట్టిన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉంది. ఈ 42% సాధించడానికి సహాయ శక్తుల ఏ ఒక్క అంశాన్ని వదలకుండా అన్నిటి మీద వర్కౌట్ చేస్తుంది. దీన్ని అడ్డగించేది బీజేపీ వారే. ఇప్పుడు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. ఈ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తిందే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ వారికి పాదయాత్ర చేసినప్పుడు అందరితో కలిసినప్పుడు అన్ని సమస్యలు అన్ని అవసరాలు తెలుసుకున్నాక ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత హిస్సేదారి ఉండాలని ఉద్దేశంతో ఇది సెన్సస్ చేయాలని చెప్పినప్పుడు ఆ సెన్సస్ ద్వారానే ఇవన్నీ ముందుకు వచ్చినాయి. అంతకుముందుకు ఎవరు కూడా మాట్లాడలే కదా, మాట్లాడినా ఈ స్థాయి దాకా రాలే కదా. ఈరోజు ఈ స్థాయి దాకా ఈ చర్చ కానీ ఈ పోరాటం కానీ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 42% ఇవ్వాలని ఉంది. ఆ 42% తోటి ఎలక్షన్ పోవాలని. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం రేతిబిల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఆమె కాన్వాయ్ కూడా రేతిబిల్ బస్ స్టాప్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా రేతిబిల్ బస్ స్టాప్కి చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైన శాంతియుతంగా ప్రస్తుతం
జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆ బంద్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 42% ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో కావాలనే బీజేపీ అడ్డుకుంటుంది. ఇక్కడ మద్దతు ఇస్తున్నప్పటికీ కేంద్రంలో మాత్రం కావాలనే అడ్డుకుంటుందంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా చెప్తున్నారు. ప్రస్తుతం రేతిపల్లి బస్ స్టాప్ వద్ద పూర్తిగా రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే ఆర్టీసీ పూర్తిగా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేతిపల్లి బస్ స్టాప్ వద్దకి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. ప్రస్తుతం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఒకవైపు బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది. అంటే డబుల్ గేమ్ ఆడుతున్నారండి వాళ్ళు. ఇది డబుల్ గేమ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడనో ప్రజల దగ్గరనేమో ఒక నాటకం ఆడుతున్నారు, అక్కడ ప్రభుత్వం ఇంకొక నాటకం ఆడుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడైతే గవర్నర్కి పంపించినామో ఆ బిల్లు పాస్ చేసేస్తే ఈ సమస్య ఉండేది కాదు. దాన్ని తీసుకుపోయి ప్రెసిడెంట్ దగ్గర పెట్టిండ్రు. ప్రెసిడెంట్ కూడా ఇన్ని రోజుల నుంచి అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేరు. అంటే ఈరోజు పిఎం గారి నోటి నుంచి మీరు అది ఇవ్వండి అని చెప్పి ఒక మాట సంతకం పెట్టేస్తే ఈరోజు ఈ కోర్టుల చుట్టూ తిరిగి ఈ పిటిషన్స్ వేసి గొడవ అంతా అయ్యేది కాదు. ఈ సుప్రీంకోర్టు దాకా పోయే అవసరం కూడా వచ్చేది కాదు. ఈరోజు బిల్లు పాస్ కాకుండా అడ్డుపడిందే బీజేపీ. ఈరోజు మళ్ళీ ఏం తెలియనట్టుగా మళ్ళీ దొంగ నాటకాలు ఆడి దీనికి మేము మద్దతు తెలుపుతామని చెప్పేది ఏదైతే ఉందో ప్రజలను మోసం చేయడం తప్పితే ఇంకోటి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహకరించి ఈ బిల్లును ఆఖరికి వాళ్ళు అది ఇవ్వకపోతే జీవ రూపంలో కూడా తీసుకొచ్చినప్పుడు మనకు ఇబ్బంది ఎక్కడ జరిగింది అంటే గవర్నర్ దగ్గర కానీ ప్రెసిడెంట్ దగ్గర కానీ పెండింగ్లో ఉన్నప్పుడు జీవో తీయకూడదు అనేది మనకు అడ్డు తగలడం వల్ల ఈరోజు ఇది మనకు పాస్ కాలేకపోయింది కోర్టులో. అదే వాళ్ళు గవర్నర్ తోటి కానీ ప్రెసిడెంట్ తోటి కానీ అప్రూవ్ చేపిస్తే వాళ్ళు ఒక జీవో తీసేస్తే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. కాబట్టి పూర్తిగా 100% ఈరోజు ఈ బీసీల 42% రిజర్వేషన్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం బీజేపీ ప్రభుత్వం. ఈ శాంతియుత బంధుతో ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉందంటారా? మేము అన్ని రకాలుగా చేశామండి. అక్కడ జంతర్ మంతర్ దగ్గరనే 2 సార్లు చేశాము. ఈ రోజు ఎందుకు చేస్తున్నామంటే సుప్రీంకోర్టులో పాస్ కాకపోవడానికి కారణం వాళ్ళు అని నిరసన తెలుపుతా ఉన్నాం. అంటే వాళ్ళకి కొంతన్నా కనువిప్పు కలిగి ఏదైనా చేసే అవకాశం ఇప్పటికైనా ఉంటే వాళ్ళు చేస్తే వాళ్ళ చిత్తశుద్ధి ప్రకటించినట్టు. ఈ దొంగ నాటకాలు ఆడి ఇక్కడ మాత్రం ఒక దగ్గర మాకు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, బయటికి పోగానే మళ్ళీ కాదు అంటారు. ఇప్పుడు ఈరోజు మేము బంద్ చేస్తా అంటే మా వెనక తిరుగుతారు. మరి ఇక్కడ ఎందుకు తిరగాలి? మీరు అందరు మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరు కట్టకట్టుకొని ఢిల్లీకి పోండి, అమిత్ షాని కలవండి, ప్రధానమంత్రిని కలవండి. ఎందుకు మీరు పాస్ చేపిస్తలేరు? ఎందుకు మీరు సంతకం పెట్టిస్తలేరు? అక్కడ చూపించండి మీ చిత్తశుద్ధి. సార్ మేడం, బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలంతా ఢిల్లీకి రండి, మనం అంతా పోయి కలుద్దామని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి వాళ్ళకు? ముందెందుకు రాలేదు ఆలోచన? ఇదంతా జరిగిపోయి సుప్రీంకోర్టులో కొట్టేసినాక ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? ఏ రోజైతే గవర్నర్ దగ్గర నుంచి బిల్లు ప్రెసిడెంట్కి పంపినరో ఆ రోజే అడగాల్సి ఉండే. అది తప్పు. ఎందుకంటే ఇక్కడ జరగాల్సిన దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఏముందండి? ఇది ఒక స్టేట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోసం మేము పోరాడినాం. ఈ స్టేట్లో మాకు ఇది అమలు చేయండి అని అడిగినాం. ఈ స్టేట్లో అమలు చేసే అధికారం గవర్నర్కు ఉంది. మీరు గవర్నర్తో సంతకం పెట్టిస్తే అయిపోయేది కదా. ఈ రోజు అన్ని కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి నాటకాలు ఆడుతున్నారు. ఇది పూర్తిగా బీజేపీ వల్లనే ఈ రోజు ఈ బిల్లు పాస్ కాకుండా ఆగిందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మొత్తాన్ని చూసుకుంటే మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా శాంతియుతంగా తెలంగాణ బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం రేతిబిల్ బస్ స్టాప్లో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కారణంగానే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పార్ట్ 2కి సంబంధించినటువంటి బిల్లు పెండింగ్లో పడిందంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. యమున.